చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సాయంత్రం కాకినాడలో తీరం దాటే ఛాన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీంతో అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలను అయితే జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశించారు. బంగాళాఖాతంలోని తుఫాన్ మోంతా తీవ్ర తుఫాన్ గా మారనున్నట్టుగా కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. అక్టోబర్ 28వ తేదీ అంటే మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుఫాన్ గా మారనుంది. జల ప్రళయంగా తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ మోంతా రేపు సాయంత్రం కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక ప్రస్తుతం గంటకు 15 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ కేంద్రం విశాఖపట్నం సిటీకి 700 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు 650 కిలోమీటర్లు, చెన్నై సిటీకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక తీవ్ర తుఫాన్గా మారనున్న మోంతా తుఫాన్ కాకినాడ తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున తొండంగి మండలం కోన ప్రాంతాన్ని అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తం చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ మేరకు కోన ప్రాంతంలో తీరం వెంబడే లోతట్టు ప్రాంతాల్లో టీడీపీ నేతలతో కలిసి అధికార యంత్రాంగం పర్యటించి ప్రజలనైతే ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. తీర ప్రాంత ప్రజలందరూ కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే అక్కడ అప్రమత్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తీరం వెంబడి ఎక్కువగా కూడా అలలు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అలాగే తుఫాన్ వలన ఎఫెక్ట్ ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సిహెచ్ లక్ష్మితో కలిసి పర్యటించి కూడా పరిస్థితులను అక్కడ సమీక్షిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా స్థానిక అధికారులను ఆదేశించడం జరిగింది. అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేసి తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ప్రజలను ఎటువంటి ఇబ్బంది ఏర్పడకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు కూడా తొండంగిలో కంట్రోల్ రూమ్ నైతే ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని కూడా అధికారులు ప్రజలకు వివరించడం జరిగింది. మొంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య నిరంతరం కూడా అధికారులతో సమీక్షిస్తూ ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఆమె ప్రభావిత గ్రామాల్లో కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. తుఫాను ప్రభావం అయితే అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు కోస్తా జిల్లాలో కూడా ఈదురుగాలులతో వర్షాలు పడుతూ ఉన్నాయి. తుఫాన్ దగ్గర వచ్చే కొద్దీ కూడా తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. గడిచిన 6 గంటల్లో కూడా మనం చూస్తే గంటకు 18 కిలోమీటర్ల వేగంతో మోంతా తుఫాన్ కదిలినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్లు, అలాగే కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖపట్నంకి 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లుగా కూడా తెలుస్తోంది.